సై అంటే సై, సిద్ధం అంటే మేము సిద్ధం అంటూ టీడీపీ ఫ్లెక్సీ వారు పీక్స్ చేరిపోతుంది. దీని గురించి మీరేమంటారు? ఒక సమర్థత ఉండాలి. ఒక నాయకుడు అన్నాక ఒక సమర్థత ఉండాలి. 2014లో 2 పార్టీలతో పొత్తు పెట్టుకొని వెళ్ళాడు. వాళ్ళ ఎవరు ఇప్పుడు సై అంటే సై అనే సిద్ధం అనేది ఎవరు? జనసేన సైనికులేగా. 175 మంది, 175 నియోజకవర్గాల్లో నాయకులు లేరు వాళ్ళకి. దేనికి సిద్ధం వాళ్ళు? ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడి పేరు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు చెప్పగలిగాడు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుని సీఎం చేయాలన్న కాన్సెప్ట్ తప్పితే ఆయనకు వేరే ఉద్దేశం అసలు లేదు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ దాని గురించి ఏమీ లేదు. ఏంటంటే ఏదో రకంగా అధికారం ఈయన కోసమే కాదు, చంద్రబాబుని సీట్లో కూర్చోబెట్టాలి. ఆ జన సైనికులు తెలియక ఇంకో జెండా కట్టుకొని తిరుగుతున్నారు. సిద్ధం అనడానికైతే మటుకి వాళ్ళకంటూ కూడా వాళ్ళ నాయకుడికి కానీ, లేకపోతే జన సైనికులకు కానీ, లేకపోతే వాళ్ళు నమ్ముకున్న చంద్రబాబు నాయుడుకి కానీ ఒక స్టామినా ఉండాలి, ఒక సత్తా ఉండాలి. ఇవాళ 175 స్థానాల్లో 151 ఎమ్మెల్యేలుగా గెలిచి చూపించిన చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన సిద్ధం అంటే ఒక అర్థం ఉంది, వీళ్ళ సిద్ధం అంటే చాలా ఎటకారంగా ఉంది. ఫ్లెక్సీలు కూడా బాగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మేమేరా మిమ్మల్ని ఆపేదంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్టులు వస్తున్నాయి. దీని గురించి ఉంటారు. మమ్మల్ని ఎవరు ఆపగలరు అనేది సబ్ టైటిల్ పెట్టుకుంటున్నారు. వాళ్ళే ఆపుకుంటారు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఆపుతారు, జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని ఆపుతారు. అంతకు మించే ఉండదు. సై అంటే సై, సిద్ధం అంటే మేము సిద్ధం అంటూ టీడీపీ ఫ్లెక్సీ వారు పీక్స్ చేరుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సిద్ధం అంటే సిద్ధం అంటూ 2019 నుంచి సిద్ధపడతానే ఉన్నారు. వాళ్ళు 2019లో సిద్ధంగా లేరు. వాళ్ళు 2019లో సిద్ధంగా ఉండే కదా 23 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు సిద్ధంగా ఉండి ఏం చేస్తారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని మా కేడర్ మొత్తానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. మా సిద్ధం ఏంటో ఆ యుద్ధానికి ఏం సిద్ధం పడతారో అందరూ చూస్తారు, ప్రజలందరూ 2024లో కూడా. మిమ్మల్ని ఎవరు ఆపేదంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏమండి మిమ్మల్ని ఎవరు ఆపేదంటే ఆడి జెండా మోసేవాడు కూడా, పక్కనోడు పార్టీ జెండా మోసేవాడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ గురించి మేమేం మాట్లాడాలండి? వాళ్ళ మొహానికి తిప్పి కొడితే 20 సీట్లు తీసుకునే పరిస్థితి లేదు ముందు టీడీపీ దగ్గర. మిగతా నియోజకవర్గాలన్నింటిలో వాళ్ళు జెండా మోయాలి. వాళ్ళు జెండాలు మోయడానికి సిద్ధమే, కానీ వాళ్ళేమి యుద్ధానికి సిద్ధం, ఇంకో దానికి సిద్ధం, ఎన్నికల్లో బరిలో నిలబడడానికి సిద్ధమా అని మేము అడుగుతున్నాం. 175 నియోజకవర్గాల్లో మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా? ఏదో ఎక్కడో ఒక బ్యానర్ వేసేసి సిద్ధం అంటే వాళ్ళకి మేము అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎందుకని అంటారు? జగన్ గారు పెట్టిన తర్వాత సిద్ధమని ఎప్పుడైతే ఫ్లెక్సీ పెట్టారో దానికి బదులుగా రిలేటెడ్గా 2 బ్యానర్లు వేసినాయి. ఒకటి టీడీపీ నుంచి లేచింది, రెండోది జనసేన నుంచి లేచింది. ఏమండి వాళ్ళకి అసలు ముందు టీడీపీ జనసేన పొత్తులో ఎవరికి సీటు ఎవడికుందో ఎవడికో తెలీదు. ఎవరో ఇక అలా అవగాహన రాహిత్యం వల్ల అలాంటివన్నీ చేస్తారు. ముందు అసలు వాళ్ళ సీట్లు ముందు ప్రకటించి ఎవరికైనా వచ్చి ముందు యుద్ధానికి సై అంటే సై అని రమ్మనండి. అలా అసలు వాళ్ళకి అవగాహన లేదు. ముందు సీట్లు ఎవడికి వస్తే ఎవడో తెలియదు. మధ్యలో సిద్ధం అంటే సిద్ధం. ముందు ఒక 10 సీట్లు అసలుకి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక సీటు కూడా గెలవకుండా ఉన్నాడంటే జనసేన పార్టీ. వాళ్ళు సిద్ధం అంటే మేము, మా దానికి సిద్ధం అంటే మేమేం చెప్పాలండి? కేఏ పాలోను పవన్ కళ్యాణ్ ఒకటేనండి రాష్ట్రంలో. ఒక్క సీటు కూడా రాదు. ఆయన కూడా 175 నియోజకవర్గాలు పోటీ చేసాడు, 175 నియోజకవర్గాలు పోటీ చేశాడు, సీటు రాలేదు. ఇతను కూడా సీటు రాలేదు. మళ్ళీ ఏం సిద్ధం అంటారు? ముందు కేఏ పాలతో సిద్ధపడండి ముందు మీరు యుద్ధానికి. 100 ఓట్ల కంటే ఎక్కువ రానివాడు మాతో సిద్ధం అంటే మేమేమనాలండి చెప్పండి?